జూలైలో సముద్రం తల పెట్టుకొని చాప దుప్పకేడ్చినట్టు కాళేశ్వరం నీళ్లు మా నియోజకవర్గానికి కానీ మా జిల్లాకు కానీ ఒక ఎకరానికి ఒక ఇంటికి కూడా రాలే. సరే, అది కింద పడ్డది. మొన్న జూలైలో అధిక వర్షాలతోని 124 చెరువులు తెగినాయి అధ్యక్ష. 5 నెలలు గత ప్రభుత్వంలో అవకాశం ఉన్నా 6 మనుషులు చనిపోయినా, 1100 మూగజీవులు చనిపోయినా, 2000 ఇండ్లల్లో నీళ్ళొచ్చి అన్నమో రామచంద్ర అని రైతులు బయటకొచ్చి బువ్వ పెట్టలేని పరిస్థితి ఉన్నా, మోరంచెపల్లె గ్రామం మునిగిన పక్కకున్న రైతులు కాపాడినాక దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురినట్టుగా హెలికాప్టర్లు వచ్చి కనీసం ఒక నీళ్ళ ప్యాకెటో మంచినీళ్ళ ప్యాకెట్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. చనిపోయిన వ్యక్తులకు కానీ నీట మునిగిన ఇండ్లకు కానీ ఆదుకోలే. కనుక 7వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజున గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమన్న గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి 124 చెరువులకు కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. ఎస్టిమేట్లు తెప్పించి వర్షాకాలం పంట పోయింది, వేసంగి పంట పోయింది. ఈరోజు గొర్లవేడు ఇందిరాసాగర్ ప్రాజెక్టు కానీ, మోరంచెపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఇంకా మిగిలిపోయినటువంటి చెరువులు మంజూరు ఇస్తే 2 పంటలు పోయి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమన్న గారికి దయచేసి అప్పుడు వరదల్లో కొట్టుకుపోయినటువంటి మా జిల్లా మంత్రి ఏదైతే శ్రీధరన్న గారితోని వారికి బస్తా బియ్యము బట్టలు అన్నీ అక్కడున్న గ్రామస్తులకు అందించాం. కనుక తెగిన చెరువులను దయతో మీరు మంజూరు చేయించి రైతులను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, నీట మునిగినటువంటి ఇండ్లకు కూడా అందరితో కాకుండా స్పెషల్ ప్యాకేజ్ కింద ఈరోజు మరి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రభుత్వము మీ ద్వారా వాళ్ళకి ఇండ్లు మంజూరు చేయించి వారిని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.